రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి, మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ తన సొంత నిధులతో మంగళగిరి నియోజకవర్గంలోని వివిధ ఆలయాల్లో అర్చక స్వాములకు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నూతన వస్త్రాలు, పంచాంగాలను అందజేస్తున్నారు. ఈ మేరకు మార్చి 17వ తేదీ మంగళవారం సాయంత్రం మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ప్రధాన అర్చకులు మాలివంతం శ్రీనివాస దీక్షితులు, అర్చక స్వాములు 30 మందికి నూతన వస్త్రాలు, పంచాంగాలను తెలుగుదేశం పార్టీ నాయకులు, దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షుడు పడవల మహేష్, దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు మాజేటి కృష్ణకుమారి, మేకల మోహన్ రావు, కొక్కెరపాటి పూర్ణచంద్రరావు, చెల్లూరి వీర వెంకట సత్యనారాయణ, దామర్ల నాగలక్ష్మి, తుల్లుమిల్లి రామకృష్ణ, రుద్రు త్రిశూల, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మున్నంగి శివశేషగిరిరావు, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, టీడీపీ వాణిజ్య విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు మాజేటి సూర్య వేణుగోపాలకృష్ణ శ్రేష్ఠి, టీడీపీ ఎస్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు పేరం ఏడుకొండలు, టీడీపీ పట్టణ కార్యదర్శి రుద్రు శ్రీనివాసరావు, తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు వంగర హనుమాన్, దేవస్థానం మాజీ ధర్మకర్త ఆలేటి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తెలుగువారి పెద్ద పండుగ అయినటువంటి రాబోయే ఉగాది పండుగని పురస్కరించుకొని మన మంగళగిరి శాసనసభ్యులు గౌరవ ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు నియోజకవర్గంలోని ఆచార్యులందరికీ కూడా వివిధ దేవస్థానాల్లో అర్చకులుగా ఉన్నటువంటి అందరికీ కూడా ఉగాది పండుగ సందర్భంగా వారికి బట్టల పంపిణీ కార్యక్రమాన్ని వారు చేయూతనివ్వటం జరిగింది. మనందరికీ తెలుసు, గతంలో 2019-24 మధ్యలో కూడా అధికారంలో లేనప్పటికి కూడా గౌరవ నారా లోకేష్ బాబు గారు తన స్వంత నిధులు వెచ్చించి ఏ విధంగా అయితే పూజారులందరికీ పండుగల సందర్భంగా నూతన వస్త్ర బహుకరణ చేయడం జరిగిందో, అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నియోజకవర్గంలోని బ్రాహ్మణులందరికీ కూడా, పూజారులందరికీ కూడా నూతన వస్త్రాలు బహుకరించడం చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే ఈ రోజున దేవాలయాల్లో పూజారులు ఎంతో మంది భక్తులకు వారి సేవలను అందిస్తూ వారి కుటుంబాలు దేవుడి సమక్షంలో సేవలు చేస్తూ మనందరికీ కూడా వారు ఆశీర్వచనాలు ఇస్తూ తోడ్పాటును అందిస్తున్నారు. అటువంటి పూజారులందరూ కూడా పండుగను ఘనంగా జరుపుకోవాలని చెప్పి నారా లోకేష్ బాబు గారు తన సొంత నిధులను వెచ్చించి
ఈ నూతన వస్త్రాలను అందించడం జరిగింది. ఈ రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలోని పూజారులకి సుమారు 30 మందికి ఇక్కడ నూతన వస్త్రాలు బహుకరించడం జరిగింది. అలాగే నియోజకవర్గం మొత్తం మీద సుమారుగా 1000 మంది వరకు కూడా ఈ విధంగా లోకేష్ బాబు గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. మనందరి తరపున కూడా నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జయ నారసింహ, జై జయ నారసింహ. మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామి వారి యొక్క పాద పద్మాల చెంత ప్రతినిత్యం కూడా స్వామి యొక్క పాద సేవ చేసుకుంటూ వారి జీవితం మొత్తం కూడా స్వామివారి కైంకర్యానికి నిర్వర్తించుకుంటూ వాళ్ళ వంశాలు కూడా అట్లాగే మావన్నీ కూడా మీ అందరం కూడా స్వామి సేవ చేసుకుంటూ ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు గాను మన హైందవ ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి గోబ్రాహ్మణేభ్య గోవు బ్రాహ్మణుడు శుభంగా సుఖ సంతాలతో ఉంటే మన దేశం కూడా సస్యశ్యామలంగా ఉంటుంది అని చెప్పి మన వేదాలు చెప్పాయి. అటువంటి వేదాలను తెలుసుకొని మన యొక్క ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు ఐటీఐ శాఖ మంత్రులు గత 2-3 సంవత్సరాల నుంచి కూడా మన హైందవ ధర్మ ప్రకారంగా మన మంగళగిరి, గుంటూరు, తాడేపల్లి ఇటువంటి విగ్రహాల వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవాలయంలో ఉన్నటువంటి అర్చక స్వాములందరికీ కూడా ఈ ఉగాది అనేది మన యొక్క జన్మరీత్యా జన్మించిన తర్వాత మన జాతకాలన్నిటి కూడా మార్చేటువంటి రోజు. ఆ రోజు నుంచి కూడా మన యొక్క రాశులన్నీ కూడా మారి మనం ఏ విధంగా ఉంటామో తెలియబట్టేటువంటి రోజు. అంటే ఆది మొదలవుతుంది అనమాట. మన యొక్క సంవత్సరాలన్నీ కూడా ఈ సంవత్సరం నుంచి మొదలవుతాయి. అటువంటి రోజు నుంచి కూడా ఈ అర్చక స్వాములు బ్రాహ్మణులందరూ కూడా సుఖశాంతులతో ఉండి వాళ్ళు నిత్యము వేదం వల్లిస్తున్నటువంటి ఆ యొక్క వేద పఠనం కూడా ఆ రోజు అందరికీ కూడా చక్కగా వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా వాళ్ళు ఆనందంగా ఉండి వాళ్ళందరికీ కూడా స్వామి యొక్క దివ్యమంగళాశాసనం అందిస్తూ ఉంటున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క సుఖ సంతోషాలు కోరుకొని మన నారా లోకేష్ బాబు గారు ఈ వస్త్ర సమర్పణ అదేవిధంగా ఈ యొక్క పంచాంగాలు కూడా పంపించారు. ఆ పంచాంగం ద్వారా ప్రతి ఒక్క భక్తునికి కూడా ఆ రాశి ఫలంలో ఈ సంవత్సరంలో వాళ్ళకి ఏం జరుగుతుందని చెప్పేసి వాళ్ళందరికీ కూడా తెలియపరిచే విధంగా ఇటువంటి హైందవ ధర్మాన్ని కాపాడుతూ వచ్చినందుకు వారికి వారి కుటుంబంలో అందరికీ కూడా శ్రీ మంగళాద్రి పురాధీశ్వరుడు శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామి వారి యొక్క దివ్య మంగళాశాసనాలు తెలియపరుస్తున్నాం. జయ నారసింహ, జై జై నారసింహ. మంగళాతి లక్ష్మీ నరసింహ వారికి మంగళాతి లక్ష్మీ నరసింహ వారికి